సర్పదోషము, నాగదోషము ఇది ఎందుకు వస్తుంది, జ్యోతిష శాస్త్రంలో ఎందుకు దీని ప్రాధాన్యత ఉంది అంటే ఇది మొదటిగా ఎలాగా వచ్చిందో మొదటి వీడియోలో తెలుపుతాను. రెండో వీడియోలో దీని యొక్క ప్రభావం తెలుపుతాను. ఈ మొదటి వీడియోలో ఎందుకు వచ్చింది, ఎందుకు వస్తుంది అని అంటే భూమికి సంబంధించినటువంటి మొదటి స్థానం సర్పానికి ఇవ్వడం జరిగింది. మంగళకుడు ఆయన కూడా సర్పమే, రాహు కేతు కూడా సర్పాలే ఈ నవగ్రహాలలో. అయితే మనకు జరిగినటువంటి సాగర మథనంలో ముఖ్య పాత్ర వాసుకి. ఈ వాసుకి సర్పం ఇక్కడ రాక్షసులకు దేవతలకు మధ్య ఇది సాగర మథనం సముద్రంలో జరిగినటువంటి ఈ యొక్క ప్రేరణలో ఇక్కడ సర్పానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఎన్ని జీవులు ఉన్నా ఈ యొక్క ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అయితే సర్పానికి భూమికి అనుసంధానం ఎక్కువై ఉన్నది. మళ్ళా భగవంతుని విషయానికి వెళితే శ్రీ మహావిష్ణునికి ఆదిశేషుడై ఆ సర్పమే ఉన్నారు. అదేవిధంగా పరమశివునికి నాగాభరణమై ఉన్నారు. కాబట్టి ఈ యొక్క సర్ప ప్రభావం వల్ల ఏం జరుగుతుంది అంటే వివాహాలు ఆలస్యం కావడం, సంతానం లేకపోవడము, ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది గురి కావడం, ఆరోగ్య సమస్యలు తరచుగా రావడం. కాబట్టి జ్యోతిష శాస్త్రంలో ఈ సర్పానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది కాబట్టి దీని గురించి వివరించాను. రెండవ భాగము మిగతాది వివరణ